సో హలో గైస్, యాక్చువల్ కొంచెం బయట ఉన్నాను. సో ఫ్రెండ్ పెళ్లికి వచ్చా. సో అందుకే ఇలా తీస్తున్నాను, ఏమనుకోవద్దు. యాక్చువల్ గా కల్కి కంటెంట్ కోసం మనం అందరం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే కదా. సో ఈ రోజు అమితాబ్ బచ్చన్ గారికి సంబంధించిన చిన్న వీడియో కంటెంట్ అయితే స్టార్ స్పోర్ట్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కూడా వచ్చింది. అంటే మ్యాచ్ నడుస్తోంది కదా, సో మ్యాచ్ మధ్యలోనే చూపించడం జరిగింది అనమాట. ఇంగ్లీష్ లో కూడా వచ్చింది. సో బేసిక్ గా ఇదంతా కూడా చాలా సింపుల్ గా ఉంది. అంటే మనకు అందరికీ తెలిసిన పాయింటే, ఆబ్వియస్లీ అశ్వత్థామ గారి క్యారెక్టర్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ గారని. సో అదే పాయింట్ అయితే రివీల్ చేయడం జరిగింది. అంటే ఒక చిన్నపిల్లాడు హూ ఆర్ యూ అంటే నువ్వెవరు అని ప్రశ్నిస్తే, సో దానికి గురువు ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి అశ్వత్థామని అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో బేసిక్ గా ఈ కంటెంట్ అయితే రిలీజ్ చేశారు. సో రేపు అఫీషియల్ గా యూట్యూబ్ లోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ వీడియో. బట్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఇప్పటికీ కూడా. సో నాకు తెలిసి రిలీజ్ డేట్ విషయంలో వీళ్ళకి ఇప్పటికీ కూడా క్లారిటీ అయితే రానట్టు ఉంది. బేసిక్ గా నేనైతే అంటే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేసింది అయితే మాత్రం రిలీజ్ డేట్ ఇస్తారేమో అని. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చేసింది అనే పాయింట్ నడుస్తూ వచ్చింది బయట. సో డిస్కషన్స్ చాలా అయ్యాయి. సో ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అనే పాయింట్ అయితే బయట సర్క్యులేట్ అయింది. సో రిలీజ్ డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ రిలీజ్ డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఆ వీడియోలో ఏంటంటే స్టిల్ ఫేస్ కూడా కంప్లీట్ గా రివీల్ చేయలేదు ఆ వీడియోలో. పాయింట్ అది సేమ్ ఆ మాస్క్ ఫేస్ ఏదైతే ఉందో అదే ఫేస్ అండ్ లాంగ్ స్టిక్ ఏదైతే ఆయన పట్టుకున్నారో అలాగే చూపించారు వీడియోలో కూడా. ఫేస్ అయితే పూర్తిగా రివీల్ అయితే చేయలేదు. సో అలాగే చూపించడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఫర్దర్ గా ఒక ప్రాపర్ డేట్ తో వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో చాలా మంది అయితే June 27th అంటున్నారు. అంటే June 27th అయితే పర్ఫెక్ట్ టైమింగ్ అంటున్నారు. మరి చూడాలి మరి ఏమో మరి. ఎందుకంటే June 14th అయితే ఇండియన్ 2 వస్తుందంట. సో అందుకని ఇంకా ఏకంగా June 27th రావచ్చు అంటున్నారు. సో లెట్స్ సీ. ఈ వీడియోలో అయితే మాత్రం మనకి రిలీజ్ డేట్ అయితే ఏమీ రాలేదు. అండ్ ఆయన ఫేస్ కూడా ఏమీ చూపించలేదు. జస్ట్ ఆ మాస్క్డ్ ఫేసే చూపించారు. అండ్ హూ ఆర్ యూ అంటే నువ్వెవరు అని చెప్పి పిల్లలతో అడిగిస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా చెప్పి ఆ తర్వాత గురువు ద్రోణాచార్యుడు కొడుకుని అశ్వత్థామని అయితే చెప్పడం జరిగింది. సో అది పాయింట్. మనకు తెలిసిందే ఆయన అశ్వత్థామ పాత్ర చేస్తున్నారని. సో బట్ ఆయన నోట్ నుంచి విన్నాం అంతే మనం. సో అది పాయింట్. నాకు తెలిసి రేపు అఫీషియల్ గా యూట్యూబ్ లో వస్తుంది అనుకుంటా. బట్ ఏదైనా సరే ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ విజువల్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. బేసిక్ గా ఆ శివలింగం షాట్ గానీ అండ్ ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ ఏదైతే చూపించారో అంతా కూడా అసలు హైలైట్ ఉంది. ఓవరాల్ గా క్వాలిటీ పరంగా మాత్రం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ అవుతుందని అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది అబ్బా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ డేట్ ఫర్ సలార్ అంటున్నా, సారీ టీవీలో సలార్ వస్తుంది. సో కల్కి రెండు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, ఎనీహోమ్ మొత్తానికి అయితే కల్కి ఒక ప్రాపర్ డేట్ రావాలి, అద్భుతమైన కలెక్షన్స్ రావాలని అయితే కోరుకుందాం. సో హిందీలో 100 కోట్ల బిజినెస్ అయితే అయింది కదా హిందీ మార్కెట్ లో. సో లెట్స్ సీ అక్కడ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. సో ఓవరాల్ గా నాకు తెలిసి ఈ మూవీ చాలా పార్ట్స్ కింద రావచ్చు, 2-3 పార్ట్స్ కింద రావచ్చు. సో ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా 700 to 800 crores కలెక్ట్ చేయొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.